జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. పన్నెండో వాక్యంలో ఉన్న మాట నేను మరలా చదువుతున్నాను, మీరు అదంతా చూడండి. మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను. మీ కోటను మరలా ప్రవేశించుడి. కీర్తనాకారుడు తన కీర్తనలో అంటారు, యెహోవా నీవు నాకు శైలము, నాకు కోట, నాకు రక్షకుడుగా ఉన్నటువంటి వాడివి. ఈ కీర్తనకారుడు అంటారు, నా ఆశ్రయం, నాకు ఆశ్రయము, నేను నమ్ముకొనిన నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటారు. మనము మనకి కోటగా ఉన్నటువంటి దేవుని గురించి తెలుసుకుంటే, ఆ కోటలో మన జీవితానికి విలువైనటువంటి సంరక్షణని దేవుడు కలుగు చేయాలని కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. మనం కోట లోపల ఉంటే ఎంతో విలువైనటువంటి భద్రత మన జీవితానికి లభిస్తుంది. 91వ కీర్తన 3వ చరణంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కోటలో మనం ఉంటే వేటాడేటటువంటి వేటగాడు ఆ ఊరిలో మనం చిక్కుబడకుండా కాపాడబడతామట. కొంతమంది ప్రజలను ఉద్దేశించి ఇంకొక గుంపు ప్రజలు అడుగుతున్నారు, మీరు ఈ అరణ్య మార్గంలో ఎంత ధైర్యంగా, ఎంత ప్రశాంతంగా, ఏ చీకు చింత లేకుండా హాయిగా పడుకొని నిద్రపోతున్నారు కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు? మేము మిమ్మల్ని పట్టి బంధించాలని శత ప్రయత్నం చేస్తున్నాం. మీ దగ్గరకు వచ్చేసరికి మీ చుట్టూ ఎత్తైన గోడ కట్టబడి ఉంటుంది. ఈ గోడకి గుమ్మాలు ఎటువైపు ఉన్నాయని గోడ చుట్టూ రౌండ్లు వేస్తానే ఉన్నాం, తెల్లవారి అంతవరకు రౌండ్లు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎక్కడ కూడా లోపలికి రావటానికి మాకు దారి కుదరట్లేదు. చాలా దినముల నుండి మిమ్మల్ని పరిశీలించి చూస్తానే ఉన్నాం. రాత్రికే క్షణాలలో ఇంత పెద్ద గోడని ఎలా కట్టగలుగుతున్నారు? ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. వాళ్ళంటారు, ఈ ప్రార్థన గుంపు అంటారు, మరి ఇప్పుడు ఎలా లోపలికి వచ్చావు నువ్వు? లోపలికి ఈరోజు కూడా నాకు ఈ అవకాశం ఎప్పుడు, ఎలా, ఎందుకు కలిగింది అని వచ్చినోడు కూడా ఆశ్చర్యపడుతూ వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు అంటారు, మేము ఇంతకాలం కష్టం ఉన్నా, ప్రయాస అయినా, పరుగులు తీస్తున్నా, దేహం అలిసిపోతున్నా, సొమ్మసీట్ల పాటు కలిగే పరిస్థితి వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా, శత్రువుల చేత మేము తరమబడుతూ ఉన్నా కూడా సమయాన్ని విడువక మేమంతా
అందరం ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ముగించుకుని శుభ్రంగా ఒక ముద్ద తిని హాయిగా పడుకుంటున్నాం. మరి ఇప్పుడు నేను లోపలికి రావటానికి మరి ఎలా సాధ్యమైందని శత్రువే వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు అంటారు, కాలక్రమేణా మా జీవితంలో కాస్త ప్రార్థన తగ్గింది. నిన్న చేసాం కదా ప్రార్థన, ఈరోజు చేయాల్సిన అవసరం ఏముంది? మనం ప్రయాసపడుతున్నాం, పరుగులు తీస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు చేసుకోకపోతే ఏమైందిలే అని ఎవరికి వాళ్ళు ఉన్న జనంలో ఇంచుమించుగా 75% ప్రజలు అందరూ నిద్రపోయారు, 25% ప్రార్థనలో ఉన్నారు. మరి ఇప్పుడు నీవు ఎలా లోపలికి వచ్చావు అని శత్రువుని అడిగితే, ఈ ప్రాకారం చుట్టూ తిరిగే మేము, అయితే ఒక్క దగ్గర మాత్రం ప్రాకారం నెరలు విడిచి బ్రద్దలుగా పగిలింది, మనిషి పట్టేంత స్థలం ఉంది, దాంట్లో నుండి నేను లోపలికి ప్రవేశించాను. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఓహో మాలో ప్రార్థన తగ్గింది గనుక శత్రు కోటలోకి రాగలిగాడు. ఇన్ని రోజులు వెంటబడుతున్నటువంటి శత్రువు మమ్మల్ని ముట్టుకోకుండా, మా పిల్లలను ముట్టుకోకుండా వాళ్ళకు నోటితో వాళ్ళే చెప్పగలిగే ఒక స్థితిని దేవుడు కలుగు చేశాడు అని అంటే మాలో ప్రార్థన తగ్గింది, అందుకని శత్రువు లోపలికి వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, మీ కోటను మీరు మరలా, ఈ 75% తగ్గిపోయింది ప్రార్థన అనుభవం, మరలా తిరిగి ఒక నూతనత్వాన్ని పొందటానికి నీవు లోనికి ప్రవేశించనివ్వకుండా శత్రువుని నీవు కాపుదల పొందగలిగేటట్లు, ఒక క్షేమాన్ని పొందగలిగేటట్లు అంటాడు. మన జీవితపు పరిస్థితులన్నిటినీ గుర్తు తెచ్చుకోగలిగేటట్లు ఆయన మీ కోటను మీరు మరలా ప్రవేశించండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరలా ప్రవేశించాలి. కొన్ని మాటలు నేను చెప్తాను. మొదటి అనుభవం, మొదటి మాట, సమ్మతి కలిగినటువంటి మనస్సును నాకు మరలా పుట్టించుము. సమ్మతి కలిగినటువంటి మనస్సును. 51వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. సమ్మతి కలిగినటువంటి మనస్సును కలుగు చేసి నన్ను ధైర్యపరచండి, దృఢపరచండి. రక్షణ ఆనందాన్ని నేను పొందుకోవాలి. పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నేను మరలా తిరిగి పొందుకోవాలి. సమ్మతి కలిగినటువంటి మనస్సు అంటే ఐక్యతతో కూడినటువంటి మనస్సు, ఐక్యత. సహవాసం మన జీవితంలో ఉన్నప్పుడు ఇక్కడ చక్కగా అంటారు, సమ్మతి కలిగిన మనస్సును కలుగు చేసి నన్ను దృఢపరచండి, ధైర్యపరచండి. ఏక మనసు ఉన్న చోట ధైర్యం ఉంటుంది. ఒంటరిగా తిరిగే చోట శత్రువు ఉంటాడు. శత్రువుకు చోటిస్తామో లేక ఐక్యత కలిగి సహవాసం కలిగి కోటలో భద్రపరచబడటానికి మనం ఇష్టపడతామో మనం యోచించాలి. ఒంటరిగా ఉంటే శత్రు ఆలోచనలు, శత్రు తలంపులు, శత్రు నిర్ణయాలు, మనకి లేనిపోని ఆలోచనలు, లేనిపోని తలంపులన్నీ శత్రువు పుట్టిస్తూ ఉంటాడు. మనం ఐక్యపరచబడినటువంటి వారమైతే, మనం సహవాసం కలిగినటువంటి వారమైతే ఆ సహవాసంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలిగే వ్యక్తులుగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదువుతారు. ఆయన మన జీవితాలలో ఒక అభిషేకాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. ఐక్యత ఉంటే అభిషేకం అనేది అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మునితో ఐక్యత ఉండాలి, యేసు క్రీస్తు ప్రభుల వారితో ఐక్యత ఉండాలి. మన జీవితంలో ఐక్యత కలిగినటువంటి వారమైతే, సమ్మతిస్తే, అంగీకరిస్తే, చూడండి స్టెఫను మరణానికి స్టెఫను సంఘంలో సంఘ పెద్ద ఇతని యొక్క మరణానికి సౌలు అంగీకరించినట్లుగా, సమ్మతించినట్లుగా మనం కూడా గుర్తించగలుగుతాం. కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు సమ్మతించి కొందరు లోకపు క్రియలు కావచ్చు, ఆత్మీయత వైపు కావచ్చు. అందుకని అంటారు, నీవు సమ్మతి కలిగినటువంటి, ఐక్యత కలిగినటువంటి మనసు ఉంటే నిన్ను దేవుడు దృఢపరుస్తాడట, ధైర్యాన్ని కలుగు చేస్తాడట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్య భాగంలో, మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఐక్యత కలిగి సమ్మతించి దేవుని యొక్క మాటకు లోబడితే, చూడండి మనోహ అతని భార్య ఇద్దరు సమ్మతించి ఒక్కటే ఆలోచన కలిగి ఇద్దరు దేవుని ప్రతినిధి, దేవుని యొక్క దూత దగ్గరకు వచ్చి వాళ్ళు నిలబడి, మీ మాట మాకు చెప్పండి, మాకు అనుగ్రహించబడేటువంటి బిడ్డని మేము ఎలా పెంచాలి, ఏమి చేయాలి, ఎలా నడిపించాలి, ఆ ఆలోచన మాకు కావాలని భార్యాభర్తలు ఇద్దరు వచ్చి సమ్మతించి అక్కడ అడిగినట్లుగా మనం చూడగలుగుతాం. పిల్లల భవిష్యత్తుే కావచ్చు, ఆత్మీయ జీవితపు విధానాలే కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే సమ్మతించి ఐక్యత కలిగి, సమ్మతి కలిగినటువంటి మంచి మనసు కలిగి మనం నడిపించబడితే, ఆయన మాటలు వింటేనట భూమి యొక్క మంచి పదార్థాలు, పంటని, శ్రేష్టమైనటువంటి పంటని, ఫలభరితమైనటువంటి పంటని దేవుడు మన జీవితానికి అనుగ్రహిస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం గమనిస్తే కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు, కొన్ని పండ్లు పడవు, కొందరికి స్వీటు పడదు, కొందరికి హాటు పడదు. మొత్తం మీద కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పొరపాటును కూడా సెట్ అవ్వవు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రార్థనా పూర్వకంగా మనం నడిపించబడినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించి ఒక మంచి పదార్థాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఆ పదార్థాన్ని మనం భుజించినప్పుడు మన జీవితానికి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. పేతురు గారికి కూడా ప్రభువు చెప్పారు, ఇదిగో ఈ దుప్పట్లో ఉన్నటువంటి సకల విధములైనటువంటి చతుష్పాద జంతువులన్నిటిని చంపుకొని తినమన్నాడు ప్రభు. పేతురు అంటాడు, ప్రభువా ఇవన్నీ ఎలా తినమంటావు? ఇవి నిషేధించబడినవి కదా, ఇవి ఎలా తినమంటావనంటే ప్రభు అంటారు, నేను వీటిని పరిశుద్ధపరిచాను, ఇవి నిషేధించబడినది కాదు. కొన్నిసార్లు మన జీవితంలో మనం తినకూడదు అనుకున్న వాటిని కూడా దేవుడు తినిపిస్తూ ఉంటాడు, మనకు అర్థం కాదు. మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో అన్ని రకాలైనటువంటి ఆకులు పెట్టారు. అందరూ ఆకులు తీసుకొని తింటున్నారు, శుభ్రంగా తింటున్నారు అందరూ.
అన్ని ఆకులు తింటున్నారు. అందరూ వరుసగా లైన్ పెట్టారు. ఎవరు వేసుకుంటే ఏసడి గారు వేసుకున్నారు, అందరూ వరుసగా లైన్ పెట్టారు, అందరు తింటున్నారు ఆకులు. మేము ఆధారణ పోయాం. ఒక గొర్రె ముందెళ్తే మిగతా గొర్రెలన్నీ బాగుంటుంది కదా, అట్లా పోయాం. ఒక ఆకు నవ్వులేనండి, ఇక అంతే 2 రోజులు అన్నం తినలా. భయంకరమైన చేదు, అల్లాడిపోయింది ప్రాణం. ఇక నోట్లో ఏది పెట్టుకున్నా అదే ఆ అనుభవమే కనబడు, చేదైన అనుభవమే కనబడుతుంది. ఏమిటండి ఇవి కూడా ఉన్నాయంటే, ఇవి కూడా తింటాం మేము ఇక్కడ, ఇవి తింటాం కనుకనే మేము ఆరోగ్యకరంగా ఉంటున్నాము అని. కొన్నిసార్లు కొన్ని పదార్థాలు మనం తినినప్పుడు అవి మనకు రుచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి, లేకపోతే ఉప్పగా ఉంటాయి, వగరగా ఉంటాయి, చేదుగా ఉంటాయి, కటికి చేదుగా కూడా ఉంటాయి. కానీ వీటిని మనం తినినప్పుడు, ఎందుకంటే మంచి పదార్థం, మనకి ఏది అవసరమో దేవుడు అది పెట్టిస్తాడట. దైవజనులైన యేసన్ గారు ఒకసారి ఆయన సాక్ష్యములు చెప్పారు. వాళ్ళ దగ్గర ఒక మదర్ ఉండేదట. మదర్ రోజు బెండకాయ తీసుకొచ్చి బెండకాయ కూర చేసి పెడుతుందట. బెండకాయ కూర, బెండకాయ వేపుడు, బెండకాయని మోడల్గా తయారు చేసి బెండకాయ కూర. కడుపు మండిపోయి తిట్టాడంట, నీకేమైనా బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఎన్ని కూరగాయలు లేవు సృష్టిలో, ఎన్ని ఆకుకూరలు లేవు, వాటిని అన్నిటిని పెట్టకుండా రోజు బెండకాయ కూర పెడుతున్నావు అని చెప్పి సనుక్కున్నాడట. సనుక్కొని ఆమె తిట్టాడట, నీకు చేత కావట్లేదు, నేనే మార్కెట్కి వెళ్ళి తెచ్చి పెడతాను. ఏదో ఊరు వెళ్ళారట యేసన్ గారు, రైల్వే స్టేషన్లో దిగుతున్నాడంట. ఆయన పెద్ద డాక్టర్ అంట, ఆయనే మెట్టిచ్చాడంట మీటింగ్లో. ఈయన దిగంగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. ఆయన చెయ్యనేటట్టు ఊపి, యేసన్ గారు బాగా బెండకాయ కూర తినండి, ఈ వీక్నెస్ పోద్దని చెప్పాడట. అక్కడ వదిలించుకున్నాను అనుకుంటే ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి అని. అప్పుడు అనుకున్నాడట, ప్రభువా, నా ఆరోగ్యానికి ఏది అవసరమో అది ఆమెలో ఉండి నాకు పెట్టించావు రోజు అని దేవునిని స్తుతించాడట. కొన్నిసార్లు చూడండి, దేవుడు మనకిచ్చేటటువంటి పదార్థం మనకి ఇది బాగోదనిపిస్తుంది, కానీ దేవుడు తినిపిస్తాడు. అవి తినాలి. అవి శ్రేష్టమైనటువంటి పదార్థాలుగా ప్రభు మనకి ఇచ్చినప్పుడు, వాటిని మనం భుజించినప్పుడు అవి మన జీవితానికి గొప్ప ఆరోగ్యాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారు నలుగురు సమ్మతించి ఆ ఆస్థానములో ఉన్నటువంటి అధిపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా, మేము మీరు పెట్టే ఆహార పదార్థాన్ని మేము తిని మిమ్మల్ని మేము అపవిత్రులుగా చేసుకోనలేము. దేవుడు మాకిచ్చినటువంటి విలువైనటువంటి ఆహార పదార్థాలను మేము తింటాం. అయ్యా, నా ఉద్యోగం ఊడిపోద్ది తండ్రి అంటే, ఊడిపోయినా మేము మా దేవుడు మాకు చెప్పినట్టు ఆహారాన్ని తింటాం. 10 రోజులు మేము ఇవి తింటాం. ఒకవేళ నీవు నన్ను అనుకున్నట్లుగా మేము తీర్చిదిద్దబడకపోతే, తయారు కాకపోతే అప్పుడు మీ మాట వింటామని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. 10 దినాలు గడిచిన తర్వాత చూస్తే రాజు పెట్టిన ఆహారం తిన్న వాళ్ళ ముఖాలు, ఈ ముగ్గురు ముఖాలు, ఈ నలుగురు ముఖాలు, అందరు ముఖాలు ఒకసారి చూస్తే వాళ్ళకంటే వీళ్ళ ముఖాలు చాలా శ్రేష్టంగా కనబడ్డాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కొన్ని సందర్భాలలో ప్రభు మనల్ని నడిపించేటటువంటి మార్గాన్ని గురించి ఆలోచించి, సమ్మతించి, ఏకీభవించి ఒక మార్గంలో నడిపించబడితే ఆయన మన జీవితానికి భూమి యొక్క మంచి పదార్థాలు మనం భుజించగలిగేటట్లు ఆయన చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, ఆయన మరల ఆకలిగొనెను. ఆయన మరల ఆకలిగొనెను.
మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుతాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. యేసుక్రీస్తు వారు ఆకలిగొన్నాడట. మరలా ఆకలిగొనెను. మరలా ఆకలిగొనెను. ఆ మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆయనకు ఆకలేసిందట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తెలియపరిచే ఆకలి విధానం వేరు. ఆయన అంజూరపు చెట్టును చూచాడు. ఆ అంజూరపు చెట్టు ఆకులు తప్ప ఫలములు లేని చెట్టుగా ఉందట. అది బైబిల్లో అది అంజూరపు పండ్లు కాయని కాలం అని కూడా రాయబడి ఉంది. అయితే ప్రభువేమో ఆ సీజన్ కాకుండా ఉన్నటువంటి ఆ ఫలముల దగ్గరికి వెళ్ళి ఆకులు తప్ప మరి ఏమీ లేనటువంటి ఆ చెట్టును చూచాడట. ఆకలి కొని చూచాడు. దీని ఆంతర్యం ఏమై ఉంటుందని నేను బాగా దాని గురించి ఆలోచించి ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటంటే, మన జీవితంలో ఆత్మీయులుగా మన జీవితంలో సీజన్ ప్రకారంగా కాలానికి తగ్గినట్లుగా ఫలించే ఫలాలుగా ఉండకూడదట. జామ చెట్టుకి జామ కాలంలోనే జామకాయలు కాస్తాయి. మామిడి చెట్టుకి మామిడి కాలం వచ్చినప్పుడు ఆ కాలంలోనే అది కాస్తుంది. దానిమ్మకి దానిమ్మ కాలం వచ్చినప్పుడు దాని ఫలం కాలం వచ్చినప్పుడు అది కాస్తుంది. ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా అన్ని కాలములలో కూడా ఆత్మ ఫలములు ఫలించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుద్ధీకరణ కూటం వచ్చినప్పుడే కాదు, ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడే కాదు, గుడారాల పండుగలు వచ్చినప్పుడే కాదు, ఆదివారం పూట వచ్చినప్పుడే కాదు, బుధవారం ప్రార్థనకు వచ్చినప్పుడే కాదు, శనివారం వచ్చినప్పుడే, అన్ని కాలం ఎప్పుడు ఏ సందర్భంలో ప్రభువు ఆయన మనని వెతక వచ్చినప్పుడు, మన చూడవచ్చినప్పుడు, మనందరిలో వాక్యం చెప్తున్న సేవకుడైన నాతో సహా నన్ను చూడవచ్చినప్పుడు, మిమ్మల్ని చూడవచ్చినప్పుడు మనలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకలి వేసి మన యొద్దకు వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి ఫలము మన జీవితంలో మన దగ్గర నుండి ఆయన ఆశించి దాన్ని స్వతంత్రించుకోవాలి. మేలైన అనుభవాన్ని స్వతంత్రించుకోగలిగేటట్లు ఆయన ఆకలి కొన్నారట. బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 7వ వాక్యంలో, కడుపు నిండినవాడు తేనె పట్టునైనను తొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువయ్యనను తీయగా ఉంటుందట. కడుపు నిండినవాడు, వాడికి మనం ఏదన్నా పెట్టినా కూడా అబ్బే చాలండి, మా వల్ల కాదులేండి, మేము తినలేములేండి అంటూ ఉంటాడు. తేనె పట్టైనా, తీయగా ఉండే తేనె పట్టైనా వాడికి చేదుగానే ఉంటుందట. ఆత్మీయ జీవితంలో మనకి వెక్కసం రాకూడదు. ఆత్మీయ జీవితం మీద మనకి విరక్తి రాకూడదు. ఆత్మీయ జీవితం మీద మనకి అదో రకమైనటువంటి భావన రాకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు గుడారాల పండుగ పనుల గురించి మనం ప్రార్థనలు చేస్తాం. గుడారాల పండుగల కొరకు నెల రోజులు చేస్తున్న అదే లిస్టుగా
అదే చేస్తాం, కొత్తదేమని చేస్తాము. ఈరోజు చేస్తే రేపు అదే, రోజు అదే, నెల రోజులు ఒకటే చేస్తూ ఉంటాం. ఒకే ప్రార్థన, ఒకే వినప, అదే వినపాలు చేస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలు కూడా అదే వినపాలే. మరలా నెల రోజులు చేసాం చాలదా అనకూడదు. మరలా ఉపవాస ప్రార్థనలు కూడా ఇవే చేయాలా? ఎన్నిసార్లు చేయాలి ప్రార్థనలు? ఇంత ప్రార్థనలు అవసరమా అని వెక్కసం అనేది కలగకూడదు. ఎంతగా మనం చేస్తూ ఉంటామో ప్రార్థన, ఆ ప్రార్థన ఇంకా అంత బలమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు వాక్యం చదవాలా? రోజు ప్రార్థన చెయ్యాలా? రోజు దేవుని స్తుతించాలంటే చెయ్యాలి. ఈరోజు అన్నం తింటున్నామని రేపు తినకుండా ఏం మానట్లేదుగా. ఈరోజు శుభ్రంగా కమ్మగా తింటున్నామని రేపటి రోజున కమ్మగా తినకుండా ఏమి ఉండట్లేదుగా. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూట కాపుడు, పూటకి రుచులు చేసుకొని తింటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఎంతగా వాక్యమైన వెక్కసం కలగకూడదు, వాక్యమైన విరక్తి కలగకూడదు మన జీవితానికి. దానిని మనం అనుభవించగలిగేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు 40 దినాలు రాత్రింబగలు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించగానే సాతానుగాడు వచ్చేసాడట. వెంటనే ఆయన్ను కూడా పరిశోధించడానికి వచ్చాడు. ఆయనకి ఆకలి కొనెను. యేసుక్రీస్తు ఆకలి కొనెను. ఆ ఆకలి కొనిన సమయంలో ఈడు వచ్చాడు. పక్కనే కూర్చొని ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమంటాం. శోధిస్తున్నాడు. ప్రారంభ దినాలలోనే ఆకలి కొనెను, మరలా అనే మాటలు వచ్చిస్తున్నాడు. ఆయన ఆకలి కొని మన జీవితపు విధానాలలో ఒక నూతన క్రియ చేయాలని కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 34వ వాక్యంలో, ఎవడైనను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే తన ఇంట అన్న చోట సంఘములో, తన ఇంట అన్న చోట తన సంఘంలో, దేవుడు నీకు ఇచ్చిన సంఘములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సహవాసంలో నీవు ఆకలి తీర్చుకొనటానికి భోజనం చేయాలి. కొందరికి ఇంట్లో వండే వంట కంటే ఏదో అంటారు కదా, ఏంటది సామెతలు నాకు రావు, ఇంట్లో వండేదానికంటే ఏంటి పక్కింటి పుల్లకూర, అది ఆ సామెతలు పెద్ద రావులే నాకు. అందుకని అది బాగా రుచిగా ఉంటుందట. కొందరు సంఘంలోనే ఉంటారు, ఓసన సంఘంలోనే ఉంటారు, సహవాసంలోనే ఉంటారు, కానీ ఎవరినో గొప్పగా పొగుడుతుంటారు. మీ సంఘమును గురించి, మీ పరిచర్యను గురించి, మీరు నేర్చుకున్న ఉపదేశ క్రమం గురించి, మీరు అనుభవిస్తున్నటువంటి వాక్య సత్యాల గురించి నీవు బోధించగలిగే వ్యక్తివిగా ఉండాలి. బైబిల్లో మీరు రెబెకాను గురించి చదివితే, రెబెకాను గురించి చాలా స్పష్టమైన మాటలు కనబడతాయి అక్కడ. ఎలియాజరుతో చెప్తుంది రెబెకా, అయ్యా మా తండ్రి ఇంట విస్తారమైనటువంటి మేత ఉన్నది. మా నాన్నగారి ఇంట్లో ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఈ పశువులు, ఒంటెలు, వీటిలన్నిటికీ విస్తారమైన చోటు ఉన్నది అంటది. ఆదికాండం 24వ అధ్యాయం
25వ వాక్యం. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు బస చేయుటకు స్థలము ఉన్నవి, తన తండ్రి ఇంటిని గూర్చి తెలియపరుస్తుంది. మా నాన్నగారి ఇంట్లో లేక మా సహవాసములో, మా పరిచర్యలో విస్తారమైనటువంటి మేత ఉన్నది, ఆహారం ఉన్నది. షోమ్రోను పట్టణము నుండి వచ్చినటువంటి చిన్నది చెప్తుంది, మా ఊర్లో ఒక పరిచర్య ఉంది, సంఘం ఉంది, మా సేవకుడు ఉన్నాడు, దైవజనుడు. ఆయన నోటి నుండి ఏ మాట వస్తే ఆ మాట అద్భుతం జరుగుతుంది. మా సేవకుని యొక్క నోటి మాట అద్భుతంగా జరుగుతుంది. ఊరు వేరేదైనా సంఘాన్ని గురించి మాత్రం వదిలిపెట్టట్లేదు. మా పరిచర్య, మా సంఘం. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఎవరైనా ఆకలి కొంటే, ఆకలితో అలమటిస్తుంటే, తన ఇంట సంఘములో నీవు ఆహారాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి బలాభివృద్ధిని పొందాలి. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తారు, శిష్యులారా, మీకు తెలియని ఆహారాన్ని నేను భుజించాను అంటాను. వీళ్ళంటారు, అయ్యా మీరు ఎప్పుడు తిన్నారు ఆహారం? ఇక్కడే కూర్చున్నారుగా. అదిగో ఆమె వచ్చింది, ఆమెతో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు. మరి ఎవరు ఎక్కడి నుండి ఆహారం తెచ్చిచ్చినట్టు తెలియదే, మరి ఎప్పుడు తిన్నారు మీరు? ఆయన అంటారు, నా తండ్రి చిత్తము నేను నెరవేర్చుటయే నాకు ఆహారం. దేవునికి స్తోత్రం. మిక్కిలి ఆకలి కొనుచున్నాను. మన జీవితంలో కూడా యేసయ్య మనల్ని చూడవచ్చినప్పుడు మనలో అనేకమైన శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఉంటే ఆయన ఆ ఫలమును కోసుకొని సంతోషిస్తాడట. ఆ శ్రేష్టమైనటువంటి సంతోషకరమైన అనుభవాలు పొందటానికి మనం కోటలో నిలవబడి ఉంటే, ఆ కోటలో మీ జీవితంలో, మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి అనుభవాన్ని దేవుడు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటారు తన మాటల్లో, నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నాకు భోజనాన్ని పెట్టారు, నేను దాహముతో ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు, చలికి వణికిపోతున్నప్పుడు నాకు దుప్పటి కప్పారు, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు అంటే, వీళ్ళంటారు, ప్రభువా అసలు నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు? ఎప్పుడు మేము ఆకలి తీర్చాం? ఎప్పుడు నీకు వస్త్రాన్ని ఇచ్చాం? ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం అని అంటే, ప్రభు అంటారు, నా పేరట మీరు ఎవరికైనా ఏదైనా చేస్తే, మీరు ఎవరికైనా ఏదైనా చేస్తే నాకు చేసినట్లు. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, దేవుని నిమిత్తం మనం చేయటం ప్రారంభిస్తే ఆయన మన జీవితంలో అంచెలంచెలుగా ఉన్నతమైన కార్యాలు ఆయన చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆకలి గొనెను మరలా. ఆయన మరలా మనల్ని వచ్చి చూచినప్పుడు మనలో ఉండవలసింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆహారం సమృద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలని తీసి పెట్టగలిగేటట్లుగా సర్వ సంపద, ఆత్మ సంబంధమైన ఆహారం సమృద్ధిగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీ కోటను మీరు మరలా ప్రవేశించండి. మీరు ప్రవేశించినప్పుడు మీలో ఉన్నటువంటి అనుభవాలు నేను చూచి మీ జీవితానికి నేను గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మూడో విషయం, మూడో మాట ఏంటంటే, నీ సహోదరుడు మరలా లేచును. నీ సహోదరుడు మరలా లేచును.
యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వాక్యం. యోహాను సువార్త 11:23. యేసుక్రీస్తు అంటున్నారు, అమ్మా మార్తమ్మా, అమ్మా మరియమ్మ, నీ సహోదరుడు మరలా లేస్తాడు. మార్తమ్మ ఆలోచనలు, ఆమె తలంపులు, ఆమె విధానాలు ఎలా ఉన్నాయంటే వాడు కంపు కొడుతున్నాడు, వాడి జీవితం కంపు జీవితం అయిపోయింది, వాడు చచ్చాడు, వాళ్ళు జీవం లేదు, వాడు జీవము లేని వాడుగా పడి ఉన్నాడు. ఈ మాటలు మార్తమ్మ జీవితంలో వస్తున్నాయి. అందుకని ప్రభు అంటారు, నీ సోదరుడు మరలా బ్రతుకుతాడు, మరలా లేస్తాడు. అంటే తల్లి గర్భములో నుండి రూపించబడినటువంటి వ్యక్తి ఒకసారి చనిపోయాడు, కానీ తిరిగి మరలా అతడు బ్రతుకుతాడు. ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులరా, చాలామంది చనిపోయిన స్థితిలో ఉన్నారు. చనిపోయిన స్థితిలో ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఉజ్జీవం, ఉత్సాహం, ఉత్తేజం ఇప్పుడు అన్నీ చల్లబడిపోయినాయి. ఆత్మీయ జీవితం చల్లబడిపోతే అతను గూర్చి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఇతడు చనిపోయి ఉన్నాడు, మరలా బ్రతకాలి, నూతనత్వాన్ని పొందగలిగే వ్యక్తిగా మార్చబడాలి. లేవ్యాకాండం 25వ అధ్యాయం 36వ వాక్యంలో, లేవ్యాకాండం 25:36లో ఇక్కడ సందర్భం వేరుగా ఉంటుంది, ఇక్కడ టాపిక్ వేరు, మాటలు కూడా వేరుగానే ఉంటాయి. అయితే అక్కడ అవసరాన్ని బట్టి దాంట్లో నుండి ఒక చిన్న మాటను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఆ వాక్యంలో, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. యేసుక్రీస్తు మార్తమ్మతో చెప్పే మాట ఏమిటంటే, నీ సోదరుడు మరలా లేస్తాడు. లేవ్యకాండంలో ఉన్నటువంటి ఈ మాటను బట్టి మనకి తెలియపరిచేటటువంటి నీతి ఏమిటంటే, నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి. నీ వలన బ్రతకాలంటే కృంగినవాడు, ఆత్మీయ జీవితం తొట్టిల్లిపోయినవాడు, వెనకబడిపోయినవాడు, వ్యసనానికి బానిస అయిపోయినటువంటి వాడు, చీకటి సంకెళ్ల మధ్యలోనికి వెళ్ళిపోయిన వాడు, జిగట కలిగిన ఊబిలో కూరుకొనిపోయినటువంటి వాడు మరలా తిరిగి బ్రతకాలి అని అంటే నీ వలనే సాధ్యమవుతుంది. నీ వలనే సాధ్యమవుతుంది. ఒక అతను గోతులో పడిపోయాడట, మురుగుంటలో పడిపోయాడు. మురుగుంటలో పడిపోయాడు. వాడికి ఎవరు చేయిస్తున్నా వాడు పైకి రావట్లేదట. ఎవరు చేయిస్తున్నా పైకి రావట్లేదు. కారణం ఏంటంటే వాడి చేతి నిండా అన్ని చేతులకి ఉంగరాలు ఉన్నాయట. ఉంగరాలు, చేతికి బ్రాస్లెట్ కూడా పెట్టుకొని ఉన్నాడు. ఒకవేళ ఎవరికైనా చేయిస్తే నన్ను లాగినట్లు లాగి ఉంగరాలకి వెళ్ళిపోతారేమో భయపడవాడు. ఎవరికి చేయట్లే, ఉదయం నుండి సాయంత్రం దాకా ఎవరికి చేయట్లే. సాయంత్రం దాకా ఇదే తంతు వాడికి. ఎప్పుడుకో వాళ్ళ ఫ్రెండ్కి తెలిసింది, వీడు గుంటలో నుండి ఎవరు చేయమన్నా బయటకు రావట్లేదంట అని చెప్పి వాడు ఎక్కడో ఉంటే వాడు వచ్చాడు. ఆడికి వచ్చి, ఒరే ఏంట్రా ఈ పని, వాళ్ళందరూ చెయ్యమంటున్నారు కదా, బయటకు రావచ్చు కదా. నేను రాను అని అంటున్నాడు. అప్పుడు వీడు అన్నాడు, రే నేను నీ స్నేహితుడినేగా, నాకు చెయ్యి. వెంటనే వాడు చేతిని పట్టుకుని బయటకు వచ్చేసాడంట. ఆడు చేయి పట్టుకుని బయటకు వచ్చేసాడు. కారణం ఏంటంటే వాడి మీద నమ్మకం వీడికి. వాడు తీసుకోడు, నాకు పెట్టగలిగేవాడే కానీ నా దగ్గర దోచుకునేవాడు కాదు. ఇంతమంది గొప్ప గొప్ప ఆఫీసర్లు వచ్చిన బయటకు లాగాలని ట్రై చేసిన ఎవరికి రాలా. కొన్నిసార్లు దీన్ని బట్టి మనం నేర్చుకోదగ్గ నీతి ఏంటంటే, కొంతమందికి మనం చెప్తేనే వింటారు. అర్థమైందా? బయట ఉండేవాళ్ళు వచ్చి చెప్పితే వినరు. కొంతమందికి మనమే చెప్పాలి, కూర్చోబెట్టి జాగ్రత్తగా, నాయనా నీవు బ్రతకాలరా, జీవం కలిగిన వాడుగా ఉండాలిరా,
యేసయ్య నీ కొరకు మరణించి 3 దినాల తర్వాత తిరిగి లేచాడు రా. నీ కొరకు ప్రాణాన్ని పెట్టినాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ పాపముల నిమిత్తం బలి అయిపోయాడు. ఆయన మన జీవితానికి విలువనిచ్చేటటువంటి వాడు రా. విలువైన జీవితం మనం పొందాలి. మీరు ఇంకొక మాటని చదివితే నాకు చాలా నచ్చింది ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యోహాను సువార్త 11:2. ఈ లాజరు మామూలుగా రాయొచ్చుగా, బేతనీయ గ్రామంలో ఉన్న లాజరు అని చెప్పొచ్చుగా. బేతనీయ గ్రామంలో లాజరు, మార్తా మరియ లాజరు ఉన్నారే, ఆ లాజరు అని చెప్పొచ్చుగా. ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినటువంటి మరియకు సహోదరుడు. యేసుక్రీస్తుకి ఆమె ఏమి చేసిందో, ఆమె యేసుక్రీస్తు ఎదుట ఎలా యథార్థంగా ప్రవర్తించిందో, యేసుక్రీస్తుకి ఆమె ఏ విధంగా పరిచర్య చేసిందో దానిని ఒక్కసారి పైకి ఎత్తి చెప్పి, గుర్తొచ్చేటట్లుగా ఎత్తి చెప్పి ఆమె సహోదరుడు అని చెప్తున్నాడు. మరియా మార్త లాజరుకి, మరియా మార్తలకు ఉన్నటువంటి బేతనీ గ్రామంలో లాజరు అని చెప్పట్లేదు. మార్తమ్మ పేరు కూడా ఉచ్చరించలేదు అక్కడ, మరియ పేరును ఉచ్చరిస్తున్నాడు. ఈమె ఏమి చేసిందో దాన్ని గుర్తు చేసి ఫలానా ఆవిడ సహోదరుడితను. ప్రియులారా, మనల్ని దేవుడు హెచ్చింపజేసి నిన్ను బట్టి, మిమ్మల్ని బట్టి మీ సహోదరుడు, మీ సహోదరి ఎవరు ఏ స్థితిలో, ఏ అంధకారంలో, ఏ చీకటిలో ఉన్నారో మీరు చెప్పే మాటలను బట్టి, కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నేను చెప్పే మాటలు ఎవడంటాడు, నా మాటలు వింటారో ఎండరో అనుకోవచ్చు. చెప్పి చూడండి. మీరు నోరు తెరిస్తే మీ నోటి మాటలు వాళ్ళతో వచించటం ప్రారంభిస్తే వాళ్ళు ఆ మాటలు విని ఆకర్షితులుగా మార్చబడతారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నారు, నీ సహోదరులు ఎవరైనా కావచ్చు. కొంతమంది ఉంటారంట సోదరులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆ సోదరులు ఎట్లాంటి వాళ్ళంటే బైబిల్లో రాయబడిన మాటే. కొందరు ఉంటారంట, నమ్మకూడదంట వాళ్ళని. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యంలో, మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరుడినైనను నమ్మకూడదు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు, అబ్బా కొంతమంది సోదరులు ఉంటారంట, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారట. తంత్రగొడ్డట, కొంపలు ముంచేవాళ్ళట, కొండేలు చెప్పేవాళ్ళట, తిరుగులాడుతూ ఉంటారట. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. కొందరు అటు ఇటు తిరిగి ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉంటారు, కాస్త జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. సహోదరులు అంటే అందరూ సహోదరులు కాదు. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో కథ చదివి చిన్నప్పుడు, కొత్తగా వచ్చిన వాళ్ళు నమ్మరాదని, నమ్మితే నట్టేట ముంచేస్తారట కొత్తగా వచ్చిన వాళ్ళు. అందుకని కొన్నిసార్లు ప్రజలను మనం నమ్మి వాళ్ళని గుర్తించి చెయ్యాలి అని అంటే, నీవు కోటలో ఉంటే నీవు ఆ కోటలో నిలవబడి ఉంటే ఎవరు ఏంటి ఎవరి పరిస్థితులు ఏమిటని క్షుణ్ణంగా నీవు గుర్తుపట్టగలుగుతున్నావు. దేవుడు మనల్ని కోటలో పెట్టినప్పుడు, ఆ కోటలో ఉన్నప్పుడు, ఆ కోట భద్రతలో ఉన్నప్పుడు మంచి ఏది, చెడు ఏది, నీతి ఏది, అవినీతి ఏది, విశ్వాసం ఏది, అవిశ్వాసం ఏదని ప్రతి సందర్భాన్ని గుర్తించగలిగేటటువంటి స్థితి కలుగుతుందట. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ సహోదరుడు
లేచునుగాక మరల. చనిపోయినటువంటి వాడు, చల్లబడిపోయినటువంటి వాడు, ఆత్మీయతలు వెనకబడిపోయిన వాళ్ళ కొరకు బాగా ప్రార్థన చేయాలి. వాళ్ళు తిరిగి లేపబడాలి. మనం చూస్తూ ఉంటాం కొంతమందిని కళ్ళ ముందే. ఒకప్పుడు పరుగులు తీస్తున్న వాళ్ళు వ్యసనానికి బానిసలైపోయి తిరుగుతుంటే మన గుండెలు చివుక్కమంటే వేదన కలుగుతుంది. ఆదరణ లేకుండా చూసినప్పుడల్లా అయ్యో, వీళ్ళను చూసి కదా మనం దేవునిలోకి వచ్చాం, ఇదిగో వీళ్ళు భక్తిని చూసి కదా ప్రభువుని ఆశ్రయించడానికి వచ్చాం, వీళ్ళేంటి ఇలా అయిపోయారు, వీళ్ళేంటి ఇలా వెనకబడిపోయారు, వీళ్ళ జీవితం ఏంటి ఇలా మార్చబడిపోయిందని కొన్నిసార్లు కొందరిని చూసినప్పుడు బాధపడతా. వాళ్ళకి ఒక మార్గాన్ని చూపిస్తే, వాళ్ళు రక్షించబడినప్పుడు నీ మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో చూడండి. అందుకే నీ సహోదరుడైనా సహోదరైనా, కఠినత్వంలో ఉన్న వాళ్ళైనా, మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళైనా, వారిని ప్రభు తిరిగి లేపుతాడు. వారు లేచి కోటలోనికి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. నీవు కోటలోనికి మరలా ప్రవేశించాలి. ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పొందటానికి ఇంకొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట కూడా, ఒకటేమో మొదటి మాటేమో సమ్మతి కలిగిన మనసు నాకు మరలా పుట్టించుము. 2, ఆయన మరలా ఆకలిగొనెను. 3, నీ సహోదరుడు మరలా లేచును. 4వ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. పూర్వపు రీతిగా మరలా కట్టెదను. పూర్వపు రీతిగా ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించునని యెహోవా వాక్కు. పూర్వపు రీతిగా ఒకప్పుడు మనం ఎలా ఉజ్జీవంగా పరిగెత్తామో, ఆ పూర్వపు రీతిగా దేవుడు మరలా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని కట్టాలని ఆశపడుతున్నాడు. పూర్వపు రీతిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివినప్పుడు ఇక్కడ స్పష్టత కనబడుతుంది ఈ మాటకి. 58:12 పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయువాడని, దేశములో నివసించున్నట్లు త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును. పూర్వపు రీతిగా కట్టడం అంటే పునాదులను, పాడైపోయిన పునాదులను కడతాడట. పునాది గట్టిగా ఉండాలి. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకునికి పునాది గట్టిగా ఉండాలి. ఒకవేళ పునాది పాడైపోయి ఉంటే, స్థిరము లేకుండా అస్థిరతగానే ఉంటే, దేవుడు ఆ పునాదిని మరలా సరిచేస్తున్నాడట. కొన్నిసార్లు సేవకులు కూడా అనాలోచనగా మాట్లాడుతుంటారు. నేను ఉండను, నేను సేవ చేయను, నేను వెళ్ళిపోతాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇక నేను సేవ చేయాల్సిన అవసరం లేదు, నా వల్ల కాదు అనుకుంటుంటారు. ప్రియులారా, నీ పునాది పాడైపోతే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. విశ్వాసులు కూడా కొంతమంది, నేను నిలబడలేకపోతున్నాను, విశ్వాసంలో పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసుకోలేను, నేను వాక్యం చదవలేను, నా వల్ల కాదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, కారు కొనుక్కున్నారు, బండి కొనుక్కున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఇంటి నిండా సామాన్లు కొనిపెట్టుకుంటున్నారు, నేనేం దేవుని భక్తిలో ఉండి నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని ఇలాంటి ఆలోచించి విశ్వాసం జీవితంలో సన్నగిలిపోయేటట్టు వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు అంటాడు, నీ పునాది ఉందే, పునాది గట్టిగా లేకపోతే,
పునాది గట్టిగా లేకపోతే, స్థిరంగా లేకపోతే నీవు కదిలిపోయేటటువంటి వ్యక్తివిగా ఉంటావు. నీవు కదల్చబడకుండా స్థిరంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని అంటే అదిగో పాడైపోయినటువంటి పునాది తిరిగి కట్టబడాలి. అది కట్టబడినప్పుడే మరలా మన జీవితాలు చక్కగా లేపబడతాయండి. అందుకని పునాది ఒకవేళ కదిలిపోయినా, ప్రార్థన బలిపీఠపు పునాది కదిలిపోయినా, ఆత్మీయ జీవితపు పునాదులు కదిలిపోయినా, నీవు ఏ స్థితిలో పునాదులు కదిలిపోయి స్థిరంగా లేని స్థితిలో ఉన్నా దేవుని దగ్గర అడగాలి, అయ్యా నా పునాదులు మరలా తిరిగి కట్టబడాలి, నా పునాదులు మరలా తిరిగి కట్టబడాలి, నా మార్గం సరళం చేయబడాలి, నా జీవితానికి నేను మరలా క్షేమాన్ని పొందాలి. చూడండి, ఏలియా బలిపీఠాన్ని బాగు చేసినట్టుగా రాయబడి ఉంది. పడిపోయిన బలిపీఠాన్ని మరలా రాళ్ళు పేర్చి నీటిగా బలిపీఠం కట్టాడు. పడిపోయిన ఒక్క రాయి పడిపోయినా మన బలిపీఠం మీద ఆ మంట నిలవదు. 2 రాళ్ళు పడిపోయినా ఆ మంట నిలవబడదు. చూడండి, ఈ మందిరం కట్టాము, కట్టబడి ఉంది. ఏ రోజైనా ఈ పిల్లరు, ఇదిగో ఈ స్తంభం ఉందే, ఇది నేను మొయ్యలేకపోతున్నాను భారాన్ని అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? మందిరం అంతా ఒక పక్కన ఒరిగిపోతుంది. పునాది సరిగా లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనకంజి వేసే పరిస్థితులు వస్తాయి. పునాది సరిగా లేకపోతే లేనిపోని దురాలోచనలు ఇవన్నీ వస్తాయి. అందుకని మనం స్థిరంగా ఉండాలి, ఇతరులను కూడా స్థిరపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 4-5 వాక్యాలలో, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టిస్తాను. నువ్వు మరలా తంబురం తీసుకుని వాయించాలి, సంబరపడు వారితో కూడా నువ్వు నాట్యం చేయాలి. సోమ్రోను కొండల మీద ద్రాక్షవలను నాటిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్వపు దినములలో ఉన్నటువంటి సంతోషం లేకపోతే ఆయన మనల్ని కట్టి మరలా సంతోషించగలిగేటట్లు చేస్తాడట. మరలా వాయిద్యాలను చేత పట్టుకొని ఆనందించగలిగేటట్లు చేస్తాడట. సంబరపడుతూ సంతోషంతో గంతులు వేస్తూ నాట్యమాడుతున్నట్టు వాళ్ళతో కలిసి నాట్యమాడి పరవశించగలిగేటట్లు చేస్తాడు. అందుకనే ఆయన అంటాడు, పూర్వపు రీతిగా నేను నీ పునాదులను మరలా నేను కడతాను. మన పునాది గట్టిగా ఉండాలి. అది గట్టిగా ఉంటే మనం కదలం. మనల్ని కదిలించాలని ఎవరన్నా వచ్చి ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాదు. ఏంట్రా వీడు కదలడు, మనం అందరం గెలిపోయాముగా, వీళ్ళు కదలడు ఏంటనంటే, వీడు గట్టిగా పునాది వేయబడింది, అందుకే కదలట్లేదు. కొన్నిసార్లు మన పునాదులను కదిలించడానికి డబ్బు చూపించి కదిలిస్తూ ఉంటారు. మనం డబ్బు ఆశపడి పోయామంటే పునాదులు మొత్తం పెకిలించబడిపోతాయి. కొన్నిసార్లు నాకే ఒక చోట ఒక ప్రాంతంలో జరిగింది ఇట్లాగా. ఒక ప్రాంతంలో సేవకని వెళ్ళాను. వెళితే ఆ ఊర్లో మహామేధావులు, ఆ ఊర్లో వాళ్ళు, ఊరు పేరు చెప్పను కానీ మహామేధావులు ఆ ఊర్లో వాళ్ళు. వెళ్ళటమే అన్ని వస్తువులు తీసి ఇచ్చేసారు నాకు. అమ్మ ఏంటి ఎంత ప్రేమ అనుకున్నాను నేను. అన్నీ తీసిచ్చేసారు, వస్తువులన్నీ తీసిచ్చేసారు. వెళ్ళంగానే సేవకాడికి వెళ్ళంగానే ఒక జత బట్టలు తీసిచ్చారు, చెప్పులు తీసిచ్చారు, కోలర్ తీసిచ్చారు. వేసవకాలం వెళ్ళేసరికి కోలర్ తీసిచ్చారు. అబ్బా అన్నీ వచ్చేసి మొత్తం నాకు కావాల్సిన బలం తిండి అంతా వచ్చింది. రూమ్ నిండా బలం తిండే. వద్దురా బాబా అని అన్నాగానే అన్నీ మొత్తం వచ్చి పడిపోయిన రూమ్లో. తర్వాత తెలిసింది మ్యాటర్. ముందు కురిపించబడతాయి వరాలు ముందు కురిపించబడతాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్లన్నీ లాగుతూ ఉంటారు, ఊపుతూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు. ఇక
అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఆ సంఘస్థుల ఆలోచన ఏంటంటే, మనం కురిపించేసామంటే ఈ నోరు ఎత్తకుండా ఉంటాడు, కూర్చొని ఉంటాడు, మౌనంగా ఉంటాడు, మనం నోటికి ప్లాస్టర్ కూడా వేసేయవచ్చు, మనమే మాట్లాడుతూ ఉండొచ్చు అనుకున్నారు పాపం. అవన్నీ మనం చాలా చూస్తున్నాంలేండి. సేవలో వచ్చిన తర్వాత బోల్డ్ అని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. డబ్బుగా నమ్ముడుపోతే పరిస్థితి ఏమైపోద్దో తెలియదేం కాదు. డబ్బు ఆశపడి పరిగెట్టినా ఏముండదు, ఇక ఏముండదు. కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాం కాబట్టి. ఎన్ని వెయ్యాలంటే అన్ని వేసారు, నాకు కుదరలా. ఎందుకంటే పునాది గట్టిగా ఉంది. మేము పడిన వాళ్ళ చేతులు మామూలు చేతులా? మాకు సేవల పునాదేసిన వాళ్ళు మామూలుగా వేశారు. పునాదులు కదిలిపోయేటట్టు పునాదులు వేయలేదు. మాకు వేసిన పునాది గట్టిగా వేశారు, వేయటం కూడా. సేవకు వచ్చిన కొత్తల్లో ఇంట్లో సుఖంగా ఉండొచ్చి ఉంటాం కదా. ఇంట్లో సుఖంగా ఉండొచ్చి మంచం మీద పడుకొని, పరుపు వేసుకొని పడుకొని, తల కింద దిండు పెట్టుకొని పడుకుని, సేవలోకి వచ్చిన అవన్నీ ఏళ్ళు నేల మీద పడుకోమని చెప్పారు మమ్మల్ని నడిపించేవాళ్ళు. దిండు కావాలంటే వచ్చిన దిండు కూడా లాక్కెళ్ళిపోయారు. నీకు దిండు కావాలి సేవలో, అట్టే పడుకోని. నేను దిండు కూడా ఇలా సేవలో దిండు లేదు, దుప్పట్లు లేదు, ఏం లేదు, ఇక అట్టే పడుకోవటమే. ఈరోజు దిండు 4 దిండులు లేకపోతే కాళ్ళకాడ 2, తలకాడ 2 లేకపోతే పడట్ల, నిద్ర పట్టట్లా. కోటాలంటే సామాన్లన్నీ నెత్తి మీద పెట్టుకొని దూర ప్రయాణాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. నాకు బాగా గుర్తు. నేను అబ్రహం పాస్టర్ అక్కడ అశ్వరావుపేట దగ్గర సేవ చేసాం మేమిద్దరం. బ్రాంచ్కి కోటానికి వెళ్ళాం మేమిద్దరం. బ్రాంచ్కి మాతో కూడా ఒక 10 మంది టీం ఉండేవాళ్ళు. అప్పుడే అందరం వెళ్ళాం కోటానికి. అక్కడ ఏంటంటే 9 దాటిందంటే లాస్ట్ బస్సు వెళ్ళిపోద్ది. ఆ రోజు లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. మెయిన్ రోడ్లోకి రావాలంటే 10 కిలోమీటర్లు రావాలి, అడవి. ఈ 10 కిలోమీటర్ల అడవిలో బాక్సులు నెత్తి మీద పెట్టుకొని మేము ఆపసాపాల పడతా మెయిన్ రోడ్డుకి వచ్చి చేరాం. అందరూ టీం అంతా వచ్చి లారీ ఎక్కి, లారీ మీద సామాన్లు వేసుకొని ఎప్పుడుకో వెళ్ళి అక్కడ అశ్వరావుపేటలో మేము ఉన్న సంఘానికి వెళ్ళి చేరాం. ఇలాంటివన్నీ పడ్డాం. శ్రమలు కష్టాలు లేకుండా ఏమీ లేదు. సేవలో ఇవన్నీ అనుభవిస్తూనే ఒక్కొక్క మెట్టు ఎక్కి రావటం జరిగింది. పునాది గట్టిగా లేకపోతే ఎప్పుడో పడిపోయేవాళ్ళం. వేసిన పునాదులు, స్థిరపరిచిన పునాదులు, ఒకవైపున మేరక్క గారు, ఒకవైపున ఏసన్న గారు, ఒకవైపున పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా వేసినటువంటి పునాదులు కదిలించనివ్వకుండా స్థిరంగా, 1 యేసయ్య, 2 నడిపించు సేవకులు. ఆ పునాది కదిలించబడదు, స్టాండర్డ్గా ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా ఆ తీర్మానం మనకు ఉండాలి. నేను కదల్చబడకూడదు. ఎవరు కదిలిపోయినా పర్వాలేదు, ఎవరు దారి తప్పి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఎక్కడికి నేను స్థిరంగా ఉండాలి. నేను కదలకూడదు. నా విశ్వాస జీవితం గట్టిగా నా పునాది గట్టిగా ఉండాలి. పూర్వపు రీతిగా నేను మరలా కట్టబడి ఒక బలాన్ని పొందాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనుషుల కొరకు ఎవరు భక్తి చేయకండి. నా కొరకు కూడా మీరు భక్తి చేయకూడదు. సాగర్ పాస్టర్ కొరకు కూడా భక్తి చేయకూడదు. ఎందుకనంటే మీరైనా నేనైనా యేసయ్యను చూసి భక్తి చేయాలి. యేసయ్య మాటలను విని భక్తి చేయాలి. యేసయ్య మీద మనం కట్టుకున్నామంటే మనల్ని ఎవ్వరు కదిలించలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ సాగర్ పాస్టర్ మీద కట్టబడ్డారు అనుకోండి, జరిగే నష్టం ఏంటో తెలుసా? నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికన్నా వెళ్ళిపోయాను అనుకో, వాళ్ళు ఎవరు రారేక. అర్థమైందా? నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకో, వాళ్ళు ఎవరు రారేక. ఎందుకంటే నా మీద కట్టబడ్డారు కనుక, నా అభిమానులు కనుక, వాళ్ళు పాస్టర్ గారు రాలేడు కదా, మనం కూడా ఎందుకని వెళ్ళిపోతారు. అభిమానులు కనుక. ఏసన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, అభిమానులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరంట.
అభిమానులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరట. నువ్వు పరిపూర్ణమైన స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కలిగి జీవించి, సంఘం అనేది దేవుని మీద కట్టబడాలి, సేవకుడైన విశ్వాసైన దేవుని మీద కట్టబడాలి. మనమందరం ప్రభువు మీద కట్టబడినప్పుడు మనల్ని ఎవరు కదిలించలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎవరు కదిలించరు, మనల్ని ఎవరు పెళ్ళగించాలని ప్రయత్నం చేసిన వల్ల కాదు. అటువంటి ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని మనం జీవించటం ప్రారంభిస్తే యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని మనం కదలకూడదు, కదిలేవాడిని కూడా కదిలియకూడదు. వాడు కదిలిపోతుంటాడు, ఊగుతూ ఉంటాడు. ఊగేవాడిని నెత్తి మీద ఒక దెబ్బేయాలి, కూర్చోరా ఎక్కడ కదులుతున్నావు అని. అంటే నీవు స్థిరంగా ఉన్నట్లుగానే మిగిలిన వాళ్ళని కూడా స్థిరపరచాలి. పేతురుతో అదే అంటారు ప్రభు, పేతురు మొదట నీవు స్థిరపడు, ఆ తర్వాత నీతో ఉన్న వాళ్ళని స్థిరపరచు. పూర్వపు రీతిగా నీవు కట్టబడాలి, నీవు కట్టబడి ఇతరులను కూడా కట్టబడేటట్లుగా చెయ్యాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ కోటను మరలా ప్రవేశించండి. మీరు కోటలోనికి వస్తే తిరిగి కట్టబడతారు. కోటలోనికి వస్తే సహోదరులు అనబడుతున్న వాళ్ళు మరలా తిరిగి లేపబడి జీవం గల వారుగా మార్చబడతారు. మనం కోటలోనికి ప్రవేశిస్తే ఆయన మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, ఆకలి తీరుస్తాడు. మనం ఆ కోటలోనికి ప్రవేశిస్తే ఐక్యము కలిగినటువంటి మనసును మనకి దేవుడు కలుగు చేస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య మనకు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయన నామాన్ని మనం మహిమపరచి కీర్తించి గణపరచగలిగేటట్లు ఒక శ్రేష్టమైనటువంటి మేలుని మనం పొందగలిగేటట్లు ఆయన మన జీవితాల్ని ఆ దిశగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు. నేను తిరిగి కట్టబడాలి, నేను అద్భుతమైనటువంటి మేలును పొందాలి ప్రభు అంటూ 1-2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను కట్టబడాలి, నా జీవితంలో నేను క్షేమాన్ని పొందాలి, మరలా 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 పూర్వపు రీతిగా మరలా నేను కట్టబడాలి, నా సహోదరుడు మరలా బ్రతకాలి ప్రభువా. నీవు ఆకలి గుణం వచ్చినప్పుడు నాలో శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఉండాలి. నా జీవితానికి క్షేమము కలిగేటట్లు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి. ఆయన మన జీవితంలో మేలు చేయగలిగినటువంటి వాడు. Oh God, hallelujah, స్తోత్రం. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవు, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుతున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం.
ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్యా. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే. శాశ్వత కృపకాధారము. ట్రాక్ ఫాలో అవ్వాలి. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన నీవే. శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము
నీ వరమే, అనుదినము అనుక్షణము అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము అనుక్షణము మీ కోటను మరలా ప్రవేశించుడి, కోటలోని దివ్యమైన ఆశీర్వాదాన్ని ప్రభువునికి ఇచ్చుటకై హల్లెలూయా 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 ఓ హల్లెలూయా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ ఘనమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము అనుక్షణమే ఆయుష్కాలము నీ బలమే, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సకలైశ్వర్యములకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి, వాగ్దాన సందేశాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ కోటను మరలా ప్రవేశించండి అని సెలవిచ్చిన దేవుడు ఆ కోటలో సమ్మతి కలిగిన మనస్సు, ఆయన మనలో ఆకలి, ఆ మనలో శ్రేష్టమైన ఫలితాలు చూడగలిగేటట్లు మరలా పునాదులను బాగు చేస్తానన్నారు, మరలా నీ సహోదరుడు లేచునన్నారు. ఆయన మన జీవితాలలో వాగ్దాన ఫలితాన్ని నెరవేర్పు జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మ దేహాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా పురుషోత్తం పాస్టర్ ప్రార్థన చేర్చి సమ్మతి గల మనసును ప్రతి వారికి మీరు అనుగ్రహించిన తండ్రి, పడిపోయిన మా సహోదరులను తిరిగి మరలా మీరు లేవనెత్తి ఆత్మీయతలో బ్రతికించి నీ కోటలో స్థిరపరచండి తండ్రి. ప్రభువా, మీరు ఆకలి కొని ఉండగా
అంజురపు చెట్టులో ఏమీ కనపడలేదు ఫలాలు. అయ్యా, అనేకులలో ఆత్మ ఫలాలు సమృద్ధిగా ఫలించినట్లు మీ కొరకు తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారం అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు. దైవ సేవకులమైన మేము, విశ్వాసులైన నీ ప్రజలు, ఇంకా అనేక నీ ప్రజలను కోర్టులో ప్రవేశింపచేసి నా తండ్రి, అయ్యా ఆత్మ ఫలాలు దండిగా సమృద్ధిగా కనపడినట్లు మీ ఆకలిని తీర్చువారముగా మీరు చూచినప్పుడు మరలా మాలో కనబడుటకు సహాయం చేయి తండ్రి. ప్రభా, మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాం ప్రభా. తండ్రి, ఈ వాగ్దాన సందేశమును నీ దాసుని తలపునకు నోటికిని హృదయంలో నీ వాక్యం నిలిపి తండ్రి, చక్కగా ఈ వాగ్దాన సందేశాన్ని వినిపించేందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయమున కొద్ది మంది వచ్చారు అయ్యా, మరొకసారి ఈ రీతిగా మేమందరము కలిసి ఇంకా అనేకులను నీ కోటలో చేర్చి మిమ్మల్ని కీర్తించి ఘనపరిచి మహింపచుటకు సహాయం చేయి. మహిమ ఘనత ప్రభాలు మీరు పొందుకోమని ఈ వాగ్దాన సందేశం ప్రకారముగా మేమందరము జీవించి బ్రతుకున్నట్లు సహాయం చేసి, క్రీస్తులో జీవించినట్లు, ఫలించినట్లు, వృద్ధి చెందినట్లుగా తండ్రి మాలో మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగలిగిన తండ్రి చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, మీకు వందనాలు ప్రభు. గొప్ప సమాధానం, ఐక్యత, నెమ్మది, సమాధానం, సంతోషం, సమ్మతి పరిచేటటువంటి ఏక మనస్సును మీరు కలిగిస్తున్నందున దాని ద్వారా ప్రభా గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన మహిమ గల కార్యములు మీరు జరిగించబోతున్నందులను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య మరలా ఆయన ఆకలి కొని సెలవిచ్చారు ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రతి ఆకలిని మీరు తీర్చు నిమిత్తమై ఈ నాయన రెండంతలుగా నాయన భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించేటట్లుగా ప్రతి విషయంలో గొప్ప ఆకలి తీర్చబడినట్లు, దాహము తీర్చబడినట్లుగా ఈ నెలలో అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించబోతున్నందుక మీ స్తోత్రం. మీ సహోదరు మరలా లేచుడని ఏ ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో తండ్రి, పూర్వ స్థితిని మరలా తిరిగి కట్టబడేటట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా, ధైర్యపరచండి ప్రభా. ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి, కట్టండి, బలపరచండి. రెండంతలైన మేలు, రెండంతల అభిషేకము, రెండంతల శక్తి, రెండంతల బలము, కృపలతో మీరు నింపమని జీవించినట్లు పరిశుద్ధాత్మ కోట, రక్తము కోట చెల్లిస్తున్నా. మీరు చేసినందుకే స్తోత్రం. మీ వాగ్దానాన్ని మేము నమ్మి ఉన్నాం, విశ్వసించి ఉన్నాం. గొప్ప అద్భుత కార్యములు మా పట్ల, మా సంఘం పట్ల, మా బిడ్డలందరి పట్ల, కుటుంబాల్లో జరిగించబోతున్నారు ప్రభు. మీ స్తోత్రాలు. ఇప్పుడు నడిపించిన దాసులను ఇంకా రెట్టింపు అభిషేకముతో బలపరిచి వాడు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఆయన కోటలోనికి ప్రవేశింపచేసిన మనందరికీ, సకల పరిశుద్ధులకు దైవ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.